BMS Fit 28 Day Challenge లో ఎన్రోల్ అవ్వగానే ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసండి యూ హావ్ టు కమ్ డౌన్ ఫర్ అ కన్సల్టేషన్, నాట్ కమ్ డౌన్, మనం ఒక కన్సల్టేషన్ చేస్తామండి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్కడున్నా చేయొచ్చండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మేము పర్సనల్ గా కలుస్తాము ఇఫ్ దే ప్రిఫర్, లేదంటే ఆన్లైన్ ద్వారా అయిపోతుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళ కండిషన్ ని బట్టి? డీటెయిల్ గా వెళ్ళి వాళ్ళకి ఏంటైంది, ఎందుకైంది, ఎలాగైంది, వాళ్ళు ఇప్పటి వరకు ఏమేమి చేశారు, వాట్ వర్క్డ్, వాట్ డిడ్ నాట్ వర్క్, అవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాం అన్నమాట. వెయిట్ లాస్ లో స్కిన్ గ్లో కూడా బాగా పెరుగుతుంది అంటారు. బ్యాక్ ఆఫ్ ద నెక్, కొన్నిసార్లు ఫోర్ హెడ్, చీక్స్, ఎనీవేర్ ఇక్కడ డార్క్ స్పాట్స్, నలుపు వచ్చేసి క్రీమ్స్ అప్లై చేసినా ఏం చేసినా అది వెళ్ళదు. బికాస్ ద అండర్లైన్ కండిషన్ ఆఫ్ దట్ కుడ్ బి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. BMS Fit Club 28 Day ఛాలెంజ్ ద్వారా వాళ్ళకు కూడా సిగ్నిఫికెంట్ గా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ స్కిన్ గ్లో మీరు మాట్లాడుతుంది అది ఆటోమేటిక్ గా వాళ్ళకి కనిపిస్తుంది. మీరు మనీ బ్యాక్ అంటున్నారు, ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు ఉదయాలు? ఇప్పుడు క్లయింట్స్ ఫుడ్ తినాలండి, వాళ్ళు ఎక్కడైనా 28 days లో చీట్ చేసిన ఇంత చిన్న స్మాల్ స్వీట్ ఆర్ ఏదైనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రసాదం ఆర్ ఎనీథింగ్ కూడా బై మిస్టేక్ తిన్నా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ 28 days మీరు హెల్దీగా తింటున్నారు, యూఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద రైట్ వే, ఆబ్వియస్లీ రిజల్ట్స్ విల్ కమ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో బరువు తగ్గుదామని నానా ప్రయత్నాలు చేసి శీర్షాసనం వేసి ఇంకా ఏం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చున్నారా? అయితే ఈ కొత్త ఆప్షన్ మీకు ఆల్రెడీ గత కొన్ని వారాల్లో చెప్తూ వచ్చాం. దీని గురించి 28 రోజులు మీ జీవితంలో మీరు కమిట్ అయ్యి చెప్పింది చెప్పినట్టు తిని చెప్పిన ఎక్సర్సైజ్ 15 నిమిషాలు రోజుకు చేస్తే మీ వెయిట్ లాస్ గ్యారంటీ, లేకపోతే మీ మనీ బ్యాక్ అంటున్నారు BMS Fit 28 Day ఛాలెంజ్ ఫౌండర్స్. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ఉదయలక్ష్మి గారు. ఆల్రెడీ చాలామంది ఈ ప్రోగ్రామ్కి సైనప్ అయ్యారు. సైనప్ అయిన వాళ్ళలో చాలామందికి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. వై ఇస్ దిస్ సో స్పెషల్ అని మీరు అడిగితే, డాక్టర్ల పర్యవేక్షణలో, ఒక ఫిట్నెస్ కోచ్ సూపర్విజన్లో, అలాగే ఒక డయటీషియన్ అండ్ ఒక షెఫ్ చాలా డీటెయిల్డ్గా మానిటర్ చేస్తూ జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. మీ అందరికీ వచ్చిన కొన్ని ప్రశ్నల్ని ఇవాళ మరోసారి సంధించబోతున్నాను ఉదయలక్ష్మి గారికి. వెల్కమ్ ఉదయ. హలో అండి, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సో ఎలా ఫోన్లు మోగిపోతున్నాయా బిజీగా? చాలా అంటే చాలా అండి. 7:38కి స్టార్ట్ అవుతున్నాయి అండ్ కాల్స్ మాకు 9-10 o'clock కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయండి రాత్రి. మోస్ట్ కామన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటండి? మీరు అంత న్యాచురల్ గా చేస్తారా ఆర్ ఆర్ యూ గివింగ్ us some supplements అని అడుగుతున్నారు. అంతే. Yes. మీరేం చెప్తున్నారు అయితే? సో నథింగ్, ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అండి. వాట్ ఎవర్ మీ సూపర్ మార్కెట్లో ఉన్న ఫుడ్ దాన్ని తీసుకొని మీరు ఏ క్వాంటిటీస్లో తినాలి, దట్ సీక్రెట్ సాస్ వచ్చేసి అది మేము చెప్పేదండి. మ్యాక్రో క్యాల్కులేషన్ అంటాము. అండ్ దాన్ని మేము ఒకటే మంత్కి ఒక మ్యాక్రో ప్లాన్ ఇచ్చేసి వదిలేయమండి. ఎవ్రీ డే దాన్ని ట్వీక్ చేస్తూ ఉంటాము, మారుస్తూ చేస్తూ. ఓకే, నిన్న మీరు తగ్గలేదా, ఇవాళ 300 గ్రాములు పెరిగారా, ఓకే, సో మీకైతే ఇది 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 మీకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇది అని కస్టమైజ్ చేస్తూ మీరు ముందుకెళ్తారు. ఎస్, యాక్చువల్లీ వి లుక్ అట్ వాళ్ళ ఎక్సర్సైజ్ అండి. వాళ్ళు ఈరోజు 100% సపోజ్ మనం ఎక్సర్సైజ్ కేపబిలిటీ ఉంటే వాళ్ళు ఎంతవరకు చేశారు, ప్లస్ ఎవ్రీడే మాకు కొన్ని మానిటరింగ్ టాక్టిక్స్ ఉంటాయండి, వాళ్ళ ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటాము. అండ్ దెన్ ఈ ఎక్సర్సైజ్ టీమ్ ప్లస్ బ్యాక్ ఎండ్ టీమ్ కూర్చొని రేపటిది ఎలా వెళ్ళాలి మ్యాక్రోస్ అని ప్లాన్ చేస్తారండి. రైట్. సో చాలా సైంటిఫిక్గా చేసిన ఈ ప్రోగ్రాంలో ఈ గత 11 సంవత్సరాల్లో ఎన్ని సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ మీరు చెప్పగలుగుతారు? ఈజీలీ అరౌండ్ 3,000+ అండి. పీపుల్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ జర్నీస్. అండ్ వీళ్ళలో ఎక్కువ మంది మీకు చాలా హై ప్రొఫైల్ పీపుల్, అంటే పీపుల్ విత్ చాలా బిజీ జాబ్స్ ఉన్నవాళ్ళు, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారని విన్నాం. ఎస్ అండి. BMS Fit 28 Day ఛాలెంజ్లో ఎన్రోల్ అవ్వగానే ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసండి యూ హావ్ టు కమ్ డౌన్ ఫర్ అ కన్సల్టేషన్, నాట్ కమ్ డౌన్, మనం ఒక కన్సల్టేషన్ చేస్తామండి. ఆన్లైన్ కూడా అవ్వచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చేయొచ్చు, ఎక్కడున్నా చేయొచ్చండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మేము పర్సనల్ గా కలుస్తాము ఇఫ్ దే ప్రిఫర్, లేదంటే ఆన్లైన్ ద్వారా అయిపోతుంది. సో ఈ కన్సల్టేషన్లు డీటెయిల్గా వెళ్ళి వాళ్ళకి ఏంటైంది, ఎందుకైంది, ఎలాగైంది, వాళ్ళు ఇప్పటి వరకు ఏమేమి చేశారు, వాట్ వర్క్డ్, వాట్ డిడ్ నాట్ వర్క్, అవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాం అనమాట అండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళ కండిషన్ని బట్టి? సపోజ్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది, ఏం చేస్తారు మీరు? హైపర్ టెన్షన్ ఉంది, ఎస్. సో బ్లడ్ వర్క్ అండి, విల్ గో త్రూ ద బ్లడ్ వర్క్. వాళ్ళ దగ్గర ఏ బ్లడ్ టెస్ట్ ఉన్నాయో అది కూడా స్టడీ చేసి రివ్యూ చేస్తాము. ఇది డాక్టర్లు చేస్తారా, మీరు చేస్తారా? సో ఇఫ్ ఇట్ ఫస్ట్ కన్సల్టేషన్ మా టీమ్ బ్యాక్ ఎండ్ టీమ్ తోనే అవుతుందండి. వాళ్ళు హెల్త్ ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళంతా ఇన్పుట్స్ తీసుకుంటారు, ఏ మెడికేషన్ మీద ఉన్నారు, ఎన్ని యూనిట్స్ ఇన్సులిన్ మీద ఉంటే ఎన్ని యూనిట్స్ ఇన్సులిన్ మీద ఉన్నారు,
అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఎలాగా అవన్నీ డీటెయిల్స్ ఫస్ట్ వీళ్ళు తీసుకున్న వెంటనే నెక్స్ట్ స్టెప్ విల్ బి ఆ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్ ఇఫ్ రిక్వైర్డ్ అండి. లేదంటే డాక్టర్ ఎలాగైనా ప్రోగ్రామ్ ప్లానింగ్ అప్పుడు అండ్ స్టార్ట్ అయ్యాక ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా మెడికల్గా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ మీల్ రేపు మార్నింగ్ మీరు తినండి అని చెప్తారా మీరే? ఎస్ అండి. సో మన యాప్లో ఒక డాష్ బోర్డ్ ఉంటుందండి. ఎక్సర్సైజ్కి ఒక చిన్న కీ ఉంటుంది, డైట్కి ఒక చిన్న మెన్యూ ఉంటుంది. దాని మీద ఓపెన్ చేసిన వెంటనే ఒక పీడిఎఫ్ ఉంటుందండి. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే మీ ఆ రోజుకి ఎంత మ్యాక్రోస్ తీసుకోవాలి, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఏ సోర్సెస్ నుంచి తీసుకోవాలి, అండ్ దాని కింద ఈచ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ది మెన్యూస్ కూడా ఇస్తాము. వాళ్ళు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని కూడా. అండ్ చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏముంది, ఇప్పుడు చాట్ జీపీటీలో మన ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది కదా అని చెప్పి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? ఐ డెఫినెట్లీ అగ్రీ, చాట్ జీపీటీ విల్ గివ్ యూ అ ప్లాన్ అండి. బట్ దాన్ని మానిటర్ ఎవరు చేస్తున్నారు, రైట్? వాట్ ఈస్ ద మైండ్ బిహైండ్ ఇట్? వాళ్ళు ఎంత డెప్త్ లో వెళ్ళి మీకు ఆ ప్లాన్ ఇస్తున్నారు. అండ్ ఓకే, మీరు ఆ ప్లాన్ స్టార్ట్ చేసి వెళ్తారు, ఏదైనా అవుతే మీ హెల్త్ కి హూ ఇస్ రెస్పాన్సిబుల్, రైట్? వాళ్ళకి టెక్నాలజీ ఇస్ డెఫినెట్లీ ఏఐ ఈ మధ్య టేకింగ్ ఓవర్ ద వరల్డ్ అండి. బట్ కొన్ని నిటిగ్రిటీస్ ఉంటాయండి. లైక్ మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, యూరిక్ యాసిడ్ ఎలాగుంది, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మేము ప్రోగ్రామ్ అండ్ ప్లాన్ డిజైన్ చేస్తామండి. సో మీరు అప్పుడప్పుడు ఇస్తున్న ఇన్పుట్స్ మేబీ చాట్ జీపీటీ ఈస్ నాట్ టేకింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అండి ఒక పర్సనలైజ్డ్ టీమ్ ఉండి మీ వెనకాల ఈచ్ టీంలో ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అండి, వాళ్ళందరూ టుగెదర్ వచ్చి మిమ్మల్ని చూస్తున్నారంటే మీరు హ్యాపీగా బ్లైండ్గా అది వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్. సో బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్లో మామూలుగా ఫస్ట్ వెయిట్ లాస్ అయినప్పుడు వాటర్ లాస్ అయింది, మసిల్ డిప్లీషన్ అయింది, లేకపోతే గ్లైకోజన్ లాస్ అయింది, ఇలా రకరకాల లెవెల్స్ చెప్తాం కదా. ఫ్యాట్ లాస్ దాకా ఎలా వస్తారు అసలు? హౌ డు యు అరైవ్ ఎట్ ఫ్యాట్ లాస్? దట్ ఈస్ ద డీటెయిలింగ్ వి డూ. సో ఫస్ట్ మేము బాడీని వి బ్రింగ్ ఇట్ ఇన్ టు ఫ్యాట్ బర్నింగ్ స్టేట్ అండి. దట్ అగైన్ ఇస్ ఐపీ టు ద కంపెనీ అండి. జాయిన్ అయిన తర్వాత ఈచ్ ఇండివిజువల్కి హైలీ కస్టమైజ్ ప్లాన్ అంటాం కదా, వి బ్రింగ్ దెమ్ టు ద ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్. అండ్ దెన్ అప్పుడు దాంట్లో విత్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వర్కౌట్ ద్వారా అండ్ వాళ్ళ మ్యాక్రోస్ ద్వారా విత్ దట్ కాంబినేషన్ మేము ఏం ఎన్ష్యూర్ చేస్తామంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చినట్లు. బేసికలీ తినే క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోవాలి. ఎస్. బికాస్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు ఉదయ చాలామంది, నేను సెడెంటరీగా ఏం పని చేయకుండా ఉంటే కూడా నా హైట్ అండ్ వెయిట్కి నాకు బేస్ 1800 క్యాలరీస్ అవసరం. సో నేను 1800 కాదు 1500 తింటున్నాను కాబట్టి తప్పకుండా నేను వెయిట్ లాస్ అవ్వాలంటాను. బట్ అవ్వరు, అయినా కూడా 1 కిలో 1.5 కిలో 1 monthలో అవుతారు. How does that work and why is that not working and why is yours working? So it is always a combination అండి. జస్ట్ నేను ఇన్ని క్యాలరీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాలరీస్ మీరు దేని ద్వారా తింటున్నారు, వాట్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ దట్ 1500 క్యాలరీస్, అది తిన్న వెంటనే దెన్ మీరు దానితో సహా వాటర్ ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నారు, ఆర్ యూ జస్ట్ సిట్టింగ్, లేదంటే కొంచెం మైల్డ్ వాకింగ్ చేస్తున్నారా, లేదంటే దాన్ని తగ్గట్టు యు ఆర్ డూయింగ్ సమ్ కార్డియోవాస్క్యులర్ యాక్టివిటీ, వాకింగ్, స్విమ్మింగ్, అంత కాంబినేషన్లో వస్తుంది. అండ్ మెటబాలిక్, అందుకే మెటబాలిక్ డిజార్డర్ అంటాం మేము. మెటాబలిజంని మనం ఫిక్స్ చేయాలంటే అండి ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అ కాంబినేషన్ అనమాట. సో ఆ మెటాబాలిక్ మొత్తం ఆ విషయాన్ని రీసెట్ చేస్తారు మీరు. కరెక్ట్. త్రూ దిస్ హోల్ ప్రోగ్రామ్ yes. వేర్ యువర్ బాడీ లెర్న్స్ టు బర్న్ ఆల్ ద ఎక్సెస్ ఫ్యాట్ అండ్ నాట్ స్టోర్ ఎనీ క్యాలరీస్ ఎనీమోర్. చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ నుంచి మీరు ఏ వర్కౌట్ చేయట్లేదు. సో బాడీ మీరు వీ కెన్ అజ్యూమ్ అండి ఇట్ హెస్ గాన్ ఇన్ టు లిటిల్ బిట్ ఆఫ్ అ స్లీపీ స్టేట్. దాన్ని మనం మళ్ళీ కదిపి అవేక్ చేయాలి. సో వెరీ సింపుల్గా చెప్పాలంటే దట్ వే మెటాబలిజంని ఫిక్స్ చేస్తే దెన్ స్లోగా మీ ఉన్న ఆర్గన్స్, మీ సెల్స్ అన్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలండి. దానికి కొంచెం శ్రమ పడాలి మనం, విచ్ ఇస్ త్రూ ద వర్కౌట్ అనమాట. రైట్. సో నేను విన్నది ఏంటంటే ఉదయ్ గారు, దట్ డయాబెటీస్ కూడా దీనివల్ల తగ్గుతుంది, రివర్సల్ రెమిషన్ అవుతుందని చెప్పి. అంటే ఇన్సులిన్ డిపెండెన్సీ ఉంటే అది బాగా తగ్గిపోయి జస్ట్ ఒక టాబ్లెట్ డే తీసుకుని మెయింటైన్ చేసే మూడ్కి వస్తున్నారు, వచ్చారు అట్లాంటి వాళ్ళని. సో డిపెండ్స్ ఆన్ హౌ కాంప్లెక్స్ ద డయాబెటీస్ ఇస్ అండి. మనకి చాలా మంది లాస్ట్ స్టేజ్లో వస్తారండి, ఆల్మోస్ట్ 70-75+ అన్నీ మ్యాక్స్ అవుట్ అయిపోతాయి, రైట్? బాడీ ఈజ్ యూస్ టు ఎక్స్ట్రీమ్ యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్, ఎక్స్ట్రీమ్ మెడికేషన్, అయినా కూడా వర్క్ అవ్వట్లేని స్థితిలో వస్తారు చాలా వరకు. సో దెన్ అఫ్ కోర్స్ ఇట్స్ అ స్లో జర్నీ అండి. దట్ ఈస్ వన్ పోర్షన్ ఆఫ్ ద పీపుల్. అదర్ పోర్షన్ హూ ఆర్ ప్రీ డయాబెటిక్ అండి, వాళ్ళకి జస్ట్ డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉంది. సో మేము వాళ్ళకి చెప్తామన్నమాట, దిస్ ఈస్ ద రైట్ టైం టు టేక్ యాక్షన్.
సో ఇట్ ఈస్ అ మెటబాలిక్ ప్రాబ్లమ్ అండి. మనం ఎప్పుడైనా డయాబెటీస్ వింటే ఇట్స్ నాట్ ఎ డిజీజ్, ఇట్స్ ఎ డిజార్డర్ అని చెప్తాము. ఎందుకంటే మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ దట్ మీరు కరెక్ట్గా యూ నీడ్ ద రైట్ ఆన్సర్స్ అనమాట అండి. ఆ ఆన్సర్ షీట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము త్రూ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సైంటిఫిక్ అరైవల్, అంతేనా? సో ఎన్ని క్యాలరీస్ తినాలని మీరు నిర్దిష్టంగా నంబర్ చెప్పేస్తారా? లేదు, ఏం తినాలో చెప్తారు రోజు, ఏం తినాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తారు. చాలా మంది అడిగిన ప్రశ్న ఉదయ, మీరు మీల్స్ ప్రొవైడ్ చేస్తారా? మీరు ఇస్తున్న ఈ 28 డే ఛాలెంజ్ లో మీల్స్ లేవని మాకు తెలుసు. ఎస్ అండి, లేదు, మీల్స్ ఈ 28 డే ఛాలెంజ్ లో లేదండి, ఇట్స్ నాట్ ఇన్క్లూడెడ్. హౌఎవర్ హైదరాబాద్ లో మీరు ఉంటే, సపోజ్ మీల్ ప్లానింగ్, మీల్ కుకింగ్ మీ వల్ల కాకపోతే, దట్ ఈస్ అన్ యాడ్ ఆన్ బెనిఫిట్ వీ క్యాన్ ప్రొవైడ్. మన కిచెన్ ఇక్కడ ఉందండి, కిచెన్ ఉంది, బట్ ఆఫ్ కోర్స్ దాని చార్జెస్ చాలా సెపరేట్ అండ్ వెరీ స్పెసిఫిక్. మీరు చాలా హైలీ కస్టమైజ్డ్ కాబట్టి అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి ఇట్స్ అన్ అడిషనల్ బెనిఫిట్ యువర్ ఆఫరింగ్. బట్ అలా కాకుండా మీరు ఇచ్చే ఈ బేసిక్ ప్రోగ్రామ్ లో చాలా మంది ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీలో మొదలు పెట్టారని చెప్పారు. లాస్ట్ టైం ఒక ఆవిడ జాయిన్ అయ్యి ఆల్రెడీ షీ లాస్ట్ సో మెనీ కిలోస్ అన్నారు, 9 kgs. సో యావరేజ్ నా మీరు సైన్ అప్ అవుతున్న వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయా? అదే హ్యాపీ? ఎస్, వెరీ హ్యాపీ అండి. సో ఒక ఆన్ అన్ యావరేజ్ 5 kgs అని చెప్పొచ్చండి. ఒక ఎన్ని వారాల్లో? ఇన్ ద లాస్ట్ 2.5-3 weeks. అంత ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అవుతుందంటే వాట్ వాస్ గోయింగ్ రాంగ్ అండ్ మీరు ఏమి సెట్ చేస్తారా అని నా మైండ్ క్యూరియస్ గా ఉంది. సో దట్స్ ఆల్ అండి. పొద్దున్న లేచి కరెక్ట్ టైంకి కరెక్ట్ ఎఫెక్టివ్ వేలో ఎక్సర్సైజ్ చేయడం అండి. గంటలు కాకుండా యూ డోంట్ నీడ్ అవర్స్ ఇన్ ద జిమ్. మొన్న ఎవరో కాల్ చేశారండి, నేను 2 hours వర్కౌట్ చేస్తా అన్నారు, అయినా కూడా నా వెయిట్ తగ్గలేదు అంటున్నారు. సో ఐ టోల్డ్ దెమ్ దాట్ ఓన్లీ, ఇట్స్ నాట్ హౌ లాంగ్ దట్ యూ వర్కౌట్, ఇట్ ఈస్ హౌ ఎఫెక్టివ్లీ యూ వర్కౌట్. ఎక్కువ వర్కౌట్ చేసినా మీ బాడీ కార్టిసాల్ రిలీజ్ చేస్తుందండి, అండ్ దట్ విల్ నాట్ అలౌ యూ టు లూజ్ ఫ్యాట్, ఇట్ విల్ హోల్డ్ ఆన్ టు ద ఫ్యాట్. సో అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. ఈ ట్రిక్ మాకు అర్థమైపోయింది ఇప్పుడు. చాలా మంది జిమ్ కి ఎక్కువ వెళ్ళిపోయి 1 గంటన్నర 2 గంటలు మీరు అన్నట్టు విపరీతంగా హెవీ వెయిట్స్ ఎత్తేసి సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చాక దే ఫీల్ ఎంటైటిల్ టు ఈట్ ఎనీథింగ్. నేను వర్కౌట్ చేశాను కాబట్టి ఐ కెన్ ఈట్ ఎనీ డ్యామ్ థింగ్ అనుకుని లార్జ్ క్వాంటిటీస్ తినేస్తారు. సో అక్కడ ఆఫ్సెట్ అయిపోతుంది కదా. సో వెయిట్ లాస్ మోడ్లోకి ఎప్పటికీ వెళ్ళరు వాళ్ళు. సో ఈ మైక్రో మానిటరింగ్ అండ్ కస్టమైజేషన్ వల్ల మీ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ఈ ప్రోగ్రామ్ చాలా మందికి మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్తున్నారు. యా, సో మీరు మనీ బ్యాక్ అంటున్నారు, ఏ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు ఉదయ్? అది ఇట్ ఈస్ సింపుల్ అండి. మేము చెప్పే విధానంలో వాళ్ళు ఫుడ్, ఇప్పుడు క్లయింట్స్ ఫుడ్ తినాలండి, అదర్వైజ్ మాకు తెలిసిపోతుంది. వాళ్ళు ఎక్కడైనా 28 days చీట్ చేసిన ఇంత చిన్న స్మాల్ స్వీట్ ఆర్ ఏదైనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రసాదం ఆర్ ఎనీథింగ్ కూడా బై మిస్టేక్ తిన్నా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో 1 is 28 days ఫుడ్ ఈజ్ నాట్, ఎక్కడ వాళ్ళు ఫాల్టర్ అవ్వలేరు. నెక్స్ట్ ఇస్ ఎక్సర్సైజ్. వాళ్ళని దే హ్యావ్ టు జస్ట్ రావాలండి, షో అప్ అవ్వాలి వాళ్ళు ఆ టైంకి. ఒక వీడియో కాల్లో, అది కూడా మీరు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఎక్కడ, అమెరికాలో, అర్జెంటీనా, ఆఫ్రికా, డజంట్ మ్యాటర్, ఎక్కడి నుంచి అయినా ఈ ప్రోగ్రామ్ చేయగలగడం ఒక పెద్ద అడ్వాంటేజ్. మీరు జిమ్కి స్పెషల్గా షూస్ వేసుకుని, లేకపోతే అంటే ఇంట్లో వేసుకోవాలి అఫ్ కోర్స్ షూస్, ఇట్స్ రికమెండెడ్, బట్ స్పెషల్గా ఒక కార్ తీసుకునో ఆటో తీసుకునో యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. సో దట్ వే అండి. సో వాళ్ళు ఆ 28 days మీరు హెల్దీగా తింటున్నారు, యు ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద రైట్ వే, ఆబ్వియస్లీ రిజల్ట్స్ విల్ కమ్ అండి. సో దట్ ఈస్ వై మేము ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం అనమాట, దట్ వీల్ ఆల్సో గివ్ యూ ద మనీ బ్యాక్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్. వీఆర్ దట్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ టు యూ. సో కొన్ని ఎఫెక్టివ్స్ అబౌట్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ చాలా మంది అనుకునేవి నేను చెప్తున్నాను. చాలా మంది మంచిగా ఒక బౌల్ ఆఫ్ సాంబార్ విత్ 3 idlis హెల్దీ మీల్ అని చెప్పిస్తారు. వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అండి, దాంట్లో తెలియని వాళ్ళకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ మీల్లోని? మినపప్పు ప్రోటీన్ అంటారు. కరెక్ట్. సో ఎనీ ఫుడ్ అండి, ప్రోటీన్తో సహా ఆల్వేస్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ వేరే మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు సపోజ్ మినప్పప్పుకి చూడండి, 100 grams మినప్పప్పుకి ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్ ఉంది. సేమ్ సాంబార్ చేసిన పప్పు, అది తువర్ దాల్ కదండి. సో ఆ పప్పు కూడా ప్యాకెట్ తిప్పి చూడండి, 100 grams ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది. మనం 3 స్పూన్లు పప్పు ఉడకపెడితే అది ఇంత పప్పు అవుతుంది. అందులో వస్తే ఒక 4-5 గ్రాములు ప్రోటీన్ వస్తుంది, ఒక 15-20 గ్రాములు కార్బ్స్ వస్తాయి మినిమం నాకు తెలిసి. సో బేసికలీ ఇట్స్ అ కార్బ్ రిచ్
yes. సో అది చాలా హెల్దీ అనుకోవడం ఎస్పెషల్లీ వెయిట్ లాస్ జర్నీలో మన అపోహ. ఇట్స్ అ మిస్నామర్. సిమిలర్లీ చాలామంది అనుకుంటారు ఏముంది నేను రోజు ప్రోటీన్ షేక్ తాగేస్తాను, నాకు సెట్ అయిపోతుంది బాడీ, నేను చక్కగా బోల్డ్ పొద్దున్న ప్రోటీన్ షేక్ తాగేస్తాను, మధ్యాహ్నం ఒక 3 eggs తినేస్తాను, నైట్ కొంచెం చికెనో పన్నీరు ఏదో తినేస్తాను, ఐఎమ్ ఆల్ సెట్ అంటారు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? Protein is available in natural sources అండి. Like God has created food sources that are naturally available. సో మీరు ఏదో ఆర్టిఫిషియల్ దానికి when you are opting, అది ఎందుకు ఆప్ట్ చేస్తున్నారో ఫస్ట్ యూ ప్లీజ్ అనలైజ్ అండ్ థింక్ అని చెప్తామండి మేము. న్యాచురల్ సోర్స్లో తిన్నది విల్ ఆల్వేస్ యాక్ట్ న్యాచురలీ ఇన్ ద బాడీ. మీ బాడీకి మీరు చేసే వర్కౌట్కి ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఒక 60 kgs ఉంటాయండి, ఆల్మోస్ట్ 55 to 60 grams ప్రోటీన్ హెల్ప్ అవ్వాలి బాడీలో టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ మీల్. అవును. సో దాన్ని మీరు మళ్ళీ బ్యాక్ క్యాల్కులేట్ చేసుకొని దాన్ని 3 mealsలో డివైడ్ చేసుకొని సస్టైన్డ్ వేలో కన్జ్యూమ్ చేస్తే ఇట్స్ ద రైట్ వే టు ఈట్ అండి. ఆఫ్ కోర్స్ దాంతో పాటు ది అదర్ థింగ్ దట్ పీపుల్ హ్యావ్ ఇస్, నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఇవాళ చనా కర్రీ తిన్నాను, చోలే కర్రీ, కొంచెం రైసే తిన్నాను, జస్ట్ ఒక 1/4 cup 1/2 cup రైస్ విత్ సో మచ్ ఆఫ్ రాజ్మా కర్రీ ఆర్ చనా కర్రీ. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సో అగైన్ రాజ్మా, చోలే ఫర్ వెజిటేరియన్స్ అన్ఫార్చునేట్లీ దీస్ ఆల్సో కమ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ బట్ ఆల్సో ఈక్వల్ టు లార్జర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వాల్యూ అండి. అంటే ఒక కప్పులో ఎక్కువ కార్బ్స్ ఉండి తక్కువ ప్రోటీన్ ఉంటుంది. Yes. For all the thing we think. Hummus is another thing. Yes. Hummus in its pure form, అంటే మన చిక్ పీస్ తో చేసే, మనం శనగలతో చేసే హమ్మస్ అని తింటారు, అది చాలా ప్రోటీన్ అనుకుంటారు. అవును. But frankly, you have to tell us whether it's that much protein or not. Yeah. So hummus also అండి, hummus comes with its own set of protein, అంత కూడా ఉండదు, and it has L-arginine అండి. So people who are having high uric acid unknowingly తింటే మళ్ళీ that will act differently in the body and affect the toe. స్పెసిఫిక్ గా హమ్మస్ లోనండి, like chickpeas అండి. చిక్ లో అదే ఒక పదార్థం ఉంది, దానివల్ల ఇతరత్ర సమస్యలు వస్తాయి. సో ఎక్కువ మోతాదులో తినకూడదు అంటారు. ఒక మీల్ రీప్లేస్మెంట్ గా ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ వర్క్ ప్రోటీన్ గా అని అంటున్నారు. yes, I mean we would anyway say switch to a better alternative అండి. హమ్మస్ బదులు చాలా ఉంటాయి. yes, so at the end of the day the meal has to be balanced అండి. సపోజ్ ఆ రోజు హమ్మస్ తినాలని ఉన్నా వీ కెన్ హ్యావ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్, బ్యాలెన్స్ ఇట్ విత్ సమ్ వెజిటబుల్స్, అండ్ మళ్ళీ హమ్మస్ ఉందని అంత పీటా బ్రెడ్ తినేయడం అగైన్ దట్స్ నాట్ రికమెండెడ్. సో వర్కౌట్ చేయండి, క్లీన్గా తినండి, మీరు ఏం తింటున్నారో జస్ట్ మేము అందరికీ చెప్తామండి, చాలా మంది చూడరు, బట్ అవేర్నెస్ ఇస్ ఆన్ ద ప్యాకెట్. మీరు కొన్న ఫుడ్కి వెనకాల తిప్పి చూడండి, స్టడీ చేయండి, అవేర్నెస్ మీకే వస్తుంది. మరి బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ లో మీరు అంత కస్టమైజ్ చేస్తారా ప్రతి వాళ్ళకి ఉండే వాళ్ళ? ఎస్ అండి. సో చాలా మంది బాడీస్లో వాళ్ళ ఓన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయండి. ఆ ఇంబ్యాలెన్సెస్కి సరిపోయినంత ఏంటి కరెక్ట్గా ఉంటుందో ఆ ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. ఒకరికి ఉన్న ఫుడ్కి సపోజ్ ఒక ప్లేట్ ఆఫ్ మీల్ ఉందండి వాళ్ళ ముందు, ఒకరికి అది మేబీ హానికారక్, ఒకరికి మేబీ అది హాని చేయొచ్చు, వేరే వాళ్ళకి ఇట్ మైట్ డూ వెరీ గుడ్, బట్ అందరి బాడీ ఈజ్ డిఫరెంట్ అండి. అందుకే థరో టెస్ట్ అయిన వెంటనే మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాతే వాళ్ళకి ప్రోగ్రామ్ డిజైన్ అవుతుందండి. చాలా బాగుంది ఉదయ్ గారు. సో ఇంకొక డౌట్ అందరికీ ఉన్నది, చాలామంది నేను రోజు 4 బాదం పప్పులు నానబెట్టుకుని పొద్దున్నే తింటా, వాల్నట్స్ నానబెట్టుకుని తింటా, ఒక ఫిగ్ తింటా, ఐఎమ్ వెరీ హెల్దీ అంటారు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ nuts as a component in our daily meal as one of the main macros? సో నట్స్ అది ఆ బాడీకి అవసరమా లేదా అది మేము స్టడీ చేస్తామండి. చాలా వరకు మనుషులు వాట్సాప్లో చూసి లేదంటే ఎవరినో చూసి సోక్ చేసి తినేస్తారు. అది ఎందుకు తింటున్నారు, దాని రీజన్ ఏంటి, రైట్? మీరు ఏ అవుట్కమ్ కోసం తింటున్నారు, అవన్నీ డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ ఎందుకు, వై ఈజ్ ఇట్ మోర్ ఎఫెక్టివ్, వై ఆర్ వి ఈవెన్ డూయింగ్ మనీ బ్యాక్ అంటే అండి, చాలా డైట్ ప్లాన్స్ చాలా మంది ఈ ఇండస్ట్రీలో ఉన్నారండి. జనరల్గా ఇచ్చిన రూల్స్ వర్క్ చేయవండి, ఎఫెక్టివ్గా వర్క్ చేయవు మనిషి మీద. సో లాజికల్ రీజనింగ్ ఉండాలి. మీరు ఏదో ఫుడ్ ఇస్తున్నారు, ఏదో తీసేస్తున్నారు, వై, దానికి లాజికల్ రీజనింగ్ విత్ అ బ్యాకింగ్, విత్ అ మెడికల్ బ్యాకింగ్ ఉంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ మేక్స్ అన్ ఇంపాక్ట్. సో బేసికలీ మీరు అనేది అంత కస్టమైజ్డ్గా అంత మైక్రో మానిటరింగ్ ఉండబట్టే వాళ్ళు స్పెసిఫిక్గా తినకుండా తినవలసినవి సరైన మోతాదులో తిని ఆ 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి తగ్గుతున్నారు. యా. సో ఇప్పటికీ బెస్ట్
కాంప్లిమెంట్ మీకు ఈ కొత్తగా మొదలైన సుమన్ టీవీతో జర్నీ తర్వాత వాట్ వాస్ ద బెస్ట్ feedback you got from any of your Yes, Andy. So the feedback I can say is that team Andy. Anybody I spoke to, they were like the prompt response. Me team unna prompt response. ఏదైనా feedback ఇస్తే the way they get back and ఎంత cohesion లో work చేస్తారు, ఎంత discipline తో work చేస్తారు. So these are the few things and దాని వల్ల వాళ్ళకి రిజల్ట్స్ బాడీలో ఆల్రెడీ 2.5 weeks లో కనిపిస్తుందండి. సో ఇంచ్ లాస్ కూడా జరుగుతుంది obviously. yes. So at least around 2 to 4 inches మధ్యలో అండి. I'm telling an average. ఈ జాయిన్ అయిన క్లయింట్స్ హ్యావ్ నోటిస్డ్ అరౌండ్ దేర్ వేస్ట్ సర్కంఫరెన్స్ అండి. అండ్ దాంతో పాటు వెయిట్ లాస్ కూడా అయిందని చెప్పారు. ఎస్ అండ్ డయాబెటీస్ రిమిషన్ ఏమైనా అవుతుందా? సో డయాబెటీస్ లో కూడా జాయిన్ అయ్యారండి. చాలా వరకు ఆ డాక్టర్స్ ఇన్వాల్వింగ్ అండ్ నాకు తెలిసి కొంతమంది టాబ్లెట్స్ చాలా వరకు తగ్గించారు. వాళ్ళది ఓన్లీ స్టార్టింగ్ బిగినింగ్ 1.5 weeks లో ఉన్నారు వాళ్ళు. బట్ ఆటోమేటికలీ మెటబాలిక్ రీసెట్ జరగడం ద్వారా అండర్లైన్ కండిషన్స్ ఏవేవి పోతాయి మీ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్? సో బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్ అండి మేజర్లీ మేము చూసే ఇష్యూస్ డయాబెటీస్ అండి, హై షుగర్స్, హై గ్లూకోజ్, అన్కంట్రోల్డ్ షుగర్స్, ప్రీ డయాబెటీస్ అండి, వీళ్ళు హూ ఆర్ అబౌట్ టు గెట్ డయాబెటిక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి, హోమా ఐఆర్ ఎవరిది హై వస్తుందో క్లియర్గా వాళ్ళు ప్రోగ్రామ్ చేసిన వెంటనే మళ్ళీ బ్లడ్ టెస్ట్ తీసుకుంటే దట్ విల్ షో బ్యూటిఫుల్ రిడక్షన్. హైపర్ టెన్షన్ మేము డైరెక్ట్ గా డీల్ చేయమండి, కానీ we have seen a lot of people's BP also stabilize, బట్ అదంతా మెడికల్ పర్వ్యూ కింద మళ్ళీ వస్తుందండి. ఇట్స్ వెరీ కేస్ టు కేస్ స్పెసిఫిక్. బట్ మేము క్లెయిమ్ చేయము, బట్ వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్స్ బీపీ ఆల్సో కైండ్ ఆఫ్ కమ్ డౌన్. దెన్ ఒబేసిటీ అండి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి, దీస్ ఆర్ ఓన్లీ ఇదే మన పర్వ్యూ అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత సేఫ్ జోన్లోకి వచ్చేసాక 6 weeks ఆఫ్ డెలివరీ తర్వాత ఇఫ్ సంబడి వాంట్స్ టు జాయిన్ యువర్ ప్రోగ్రామ్, is it something that you recommend? It depends if the mother is still feeding or not, Andy. And whether they've had a C-section or not. If it is a natural delivery, have they fully healed or recovered? At least 2 to 3 months itchy, then they can consider slowly joining. Ari valla gynecologist recommendation toti they can come and or you can also advise. Yes. అండ్ పోనీ 6 నెలలు అయిపోయింది, లేదు 1 year కావస్తుంది, బేబీ వీన్ ఆఫ్ అయిపోయి లాక్టేషన్ పీరియడ్ కూడా అయిపోయిందంటే ఖచ్చితంగా ఎక్సెస్ వెయిట్ తగ్గుతుందని చెప్తారా? yes 100%. అది ఆ ఫేజ్ అయిపోయిన వెంటనే 100% దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ విల్ గెట్ యూ బ్యాక్ టు యువర్ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ ఆర్ ఈవెన్ లెసర్. ఇప్పుడు అన్ని చాలా కొత్త వచ్చేసాయి, మామ్ మేక్ ఓవర్స్ అని చెప్పేసి ఎస్థెటిక్ క్లినిక్స్ లో దే డూయింగ్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్, అంటే పొట్ట దాని టమ్మీ టక్లు అవేవి అవసరం లేకుండా మీరు. సో ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అండి. బట్ ఫ్యాట్ లాస్ అవుతుంది, వెయిట్ వి గ్యారంటీ. ఎస్థెటికలీ ఇఫ్ సంథింగ్ ఇస్ హ్యాంగింగ్ అగైన్ డాక్టర్ బట్ ఫ్యాట్ లాస్ అవ్వడం, పొట్ట తగ్గడమే చాలా పెద్ద విషయం. పొట్ట చాలా పెద్ద ప్రాబ్లం ఏరియా అండి అందరికీ. ఇప్పుడు అందరూ చాలా బాగుంటారు, విమెన్ ఇన్ దేర్ 30s and 40s చాలా బాగుంటారు, పొట్ట మాత్రం చుట్టూ ఒక ఇంత పెద్ద కుండ పెట్టినట్టు ఉంటుంది. అండ్ దే సే దట్ దే క్లెయిమ్ దే డోంట్ ఈట్ మచ్. సో చూస్తేనే అర్థం కాదు ఎందుకు ఎంత పొట్ట వచ్చేసిన వీళ్ళకని. అది కూడా తగ్గుతుందా మీ? సో ఇంకా 2 కండిషన్స్ అండి మా టీమ్ డైరెక్ట్లీ విచ్ వి డీల్ విత్. ఒకటి వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అండి. చాలా కపుల్స్ కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఐడియల్ వెయిట్ లో ఉంటే ఇట్ ఇస్ మచ్ ఈజియర్ వెన్ దే ట్రై టు కన్సీవ్ అండి. సో హావ్ యు సీన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కన్సీవ్ అయిన కేసెస్? yes అండి, చాలా we've had many cases over the last few years where we've had doctors refer them to lose weight. వాళ్ళు మళ్ళీ ఐడియల్ గా వెయిట్ లాస్ అయ్యి మంచిగా మసిల్ కొంచెం గెయిన్ అయ్యి ఫిగర్ మంచిగా అయిపోయి then when they went back to the doctor they had better chances of conceiving. yes that is one sect of people. మామూలుగానే వెయిట్ లాస్ లో స్కిన్ గ్లో కూడా బాగా పెరుగుతుంది అంటారు when you come to your ideal weight. Yes. So actually ఇదండి దిస్ అండర్లయింగ్ కండిషన్ అండి. సో అకింథోసిస్ నిగ్రికన్స్ అంటారు. సో బ్యాక్ ఆఫ్ ద నెక్ కొన్నిసార్లు ఫోర్ హెడ్, చీక్స్, ఎనీవేర్ ఇక్కడ డార్క్ స్పాట్స్ నలుపు వచ్చేసి అది గట్టిగా అయిపోవడం నోటీస్ చేస్తారండి. అది ఎంత మనము క్రీమ్స్ అప్లై చేసినా ఏం చేసినా అది వెళ్ళదు. బికాస్ ద అండర్లయింగ్ కండిషన్ ఆఫ్ దట్ కుడ్ బి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. సో దట్ ఈస్ కాజింగ్ దిస్. దానివల్ల వాళ్ళ వెయిట్ కూడా అన్నోయింగ్లీ పెరిగిపోతుంది కొంచెం ఫుడ్ తిన్న వాళ్ళు ఇన్యాక్టివ్నెస్ వల్ల. సో బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్ ద్వారా వాళ్ళకు కూడా సిగ్నిఫికెంట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ స్కిన్ గ్లో మీరు మాట్లాడుతుంది అది ఆటోమేటిక్గా వాళ్ళకి కనిపిస్తుంది. సో ఒక్క మెటబాలిక్ రీసెట్ తోటి
దెబ్బతో అండర్లయింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ దాంతో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ వైపు మనం అడుగులు వేస్తాం. బికాజ్ ఇది నాన్ నెగోషియబుల్, వెదర్ ఇట్ కమ్స్ అండర్ BMS Fit 28-day challenge or not. 15 minutes of exercise at least per day, high intensity, is non-negotiable. అందరికీ అవసరం. Yes. And eating healthy and getting your macros right is non-negotiable. Yes. And not ఇప్పుడు ఇంజెక్షన్ల మీద వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు మళ్ళీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు బేసిక్స్. Yes అండి. విచ్ ఇస్ ఈట్ రైట్, లివ్ రైట్, స్లీప్ రైట్. స్లీప్ పరంగా కూడా మీరు చెప్తారా సలహాలు? లేదండి, వీ డోంట్ గెట్ ఇన్ టు స్లీప్, బట్ ఏమంటామంటే కొంచెం జస్ట్ కీప్ ద ఫోన్ అసైడ్, ట్రై టు ఫినిష్ యువర్ మీల్ ఎర్లీ, బిట్వీన్ యువర్ మీల్ అండ్ స్లీప్ జస్ట్ మీకు ఏది రిలాక్సేషన్ ఇస్తుందో అది చేయమని చెప్తామండి. అండ్ వర్కౌట్ ఎలాగైనా చేస్తే చాలా వరకు అలిసిపోతాము, మనుషులు అలిసిపోతారు ఈవినింగ్ వరకు. 15 నిమిషాలకే అంటే యా, లైక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డూ సమ్. ఇప్పుడు 10,000 అడుగులు నేను పరిగెట్టాను అనుకోండి టెర్రస్ మీద, సరిపోదా? నో, వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్ అండి. 10,000 స్టెప్స్ ది బిలీవ్ చేయం మేము. బీ యాక్టివ్ అండి, బట్ ఇట్స్ నాట్ నెసెసరీ యూ హ్యావ్ టు హిట్ 10,000 స్టెప్స్ అని. అండ్ యూ హ్యావ్ నాట్ కాంకర్డ్ ద వరల్డ్ ఇఫ్ యూ హ్యావ్ హిట్ 10,000. అంతే కదా. నేనైతే అసలు పెడోమీటర్ ఒక స్టెప్ కౌంటర్ ఉంది, అది పెట్టుకుని మరి నేను సీరియస్ గా కోవిడ్ టైంలో విపరీతంగా టెర్రస్ మీద నడిచేసేదాన్ని. బికాస్ అప్పుడు ఇంకా ఆ ఎక్సర్సైజ్ కూడా లేదు కదా. అది నడిచేసి ఐ యూస్ టు ఫీల్ ఓకే, నేను ఇవాళ 300 క్యాలరీలు బర్న్ అయ్యానని చెప్పి. అమాంతో ఆ టైంలో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి, ఫుడ్ ఇంకే పనే ఉండదు కదా, ఇంట్లో ఉండాలి, హౌస్ అరెస్ట్. ఇంకా ఆ టైంలో ఐ థింక్ అందరికీ అక్కడే వెయిట్ గెయిన్ అంటూ మొదలైపోయింది చాలా మందికి. సో బట్ ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అవన్నీ ఉడికే మనం పెట్టుకున్న స్టోరీస్. ఎఫెక్టివ్గా సైంటిఫిక్గా వర్క్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ టైలర్డ్ టు యువర్ బాడీ నీడ్స్. కరెక్ట్ అండి. అది. సో ఫైనలీ ఉదయ్ గారు, అఫ్ కోర్స్ విల్ బి మీటింగ్ అగైన్ అండ్ అగైన్. మా సుమన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్నారు చాలా మంది, చూడండి 28 రోజుల్లో మీ బాడీని మీరు రీఇంజనీర్ చేసుకోవాలనుకుంటే నౌ ఇస్ ద టైం. ఒకసారి మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్తారు చెప్పండి. మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చుంటుందండి 1 month, 4 months, 5 months, 2 years క్రితం, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసుంటారు. అది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం అండి. ఇప్పుడైనా మీరు యాక్షన్ తీసుకోండి. అండ్ అన్ని ట్రై చేశాను, అన్ని వీళ్ళు కూడా అలాగే ఉంటారు అని ఆ థాట్ తీసేయండి. మా ట్యాగ్ లైన్ ఇస్ యూ హ్యావ్ నాట్ ట్రైడ్ ఎవ్రీథింగ్ యెట్ అండి. ట్రై చేయండి, ఎనీథింగ్ రిలేటెడ్ టు మెటబాలిక్ డిజార్డర్స్ మేము మిమ్మల్ని హెల్ప్ చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. చాలా పొలైట్గా స్వీట్గా చెప్పారు ఉదయ్ గారు. తప్పకుండా నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్గా, నేను కొంత చేశాను ఆల్రెడీ మీ ప్రోగ్రామ్, బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎన్రోల్ అయిపోబోతున్నాను ఆఫ్టర్ మై బ్రేక్. వెరీ సూన్ ఐ యామ్ వెయిటింగ్. తప్పకుండా. ఇది కేవలం ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ కోసం కాదు, ఇది మెటబాలిక్ రీసెట్ అన్నది అందరికీ అవసరం. మనం నేను చెప్పాను కదా, 15 నిమిషాలు ఎక్సర్సైజ్ ప్లస్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఇంటి పట్టు నుండి చేయొచ్చు, ఏ కంట్రీలో అయినా ఉండొచ్చు, ఎనీ టైమ్ జోన్. అండ్ ఈటింగ్ రైట్ ఈజ్ ఆల్సో నాన్ నెగోషియబుల్. హెల్దీగా ఉన్నాం, వెయిట్ ఎక్కువ లేం కదా, మనకెందుకు అనుకోకూడదు. ఎందుకంటే మనం తినే మీల్స్ అండ్ మనం తినే జంక్ చాలా చాలా అన్హెల్దీ, ఇంబ్యాలెన్స్డ్ అని అది జగమెరిగిన సత్యం ఇప్పుడు ఇవాళ రోజుల్లో అయితే. సో వేకప్ నౌ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ ఆపర్చునిటీ, BMS Fit 28-day challenge. ఆర్ యువర్ మనీ బ్యాక్. అంటే 28 రోజుల్లో మీకు గనక రిజల్ట్స్ రాకపోతే మీకు కట్టిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం వాపస్, అంత గ్యారంటీ అని చెప్తున్నారు. మీరు ఎక్స్ప్లోర్ చేయండి, నేను కూడా ట్రై చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ. విల్ మీట్ అగైన్ అండ్ విల్ కీప్ మీటింగ్.